నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. 2025 క్యాలెండర్లో ఇదొక సాధారణ సంవత్సరం కాదు, చరిత్ర పుటల్లో లిఖించబడిన ఒక సంచలనం. నిశ్శబ్దంగా ఉందనుకుంటోన్న సముద్రం ఉప్పొంగితే ఎలా ఉంటుంది? ఓపిక నశించిన అగ్నిపర్వతం బద్దలైతే ఎలా ఉంటుంది? సరిగ్గా 2025లో ప్రపంచానికి అదే రుచి చూపించింది జంజీ. 2025 ప్రపంచవ్యాప్తంగా కనిపించిన ఒక ముఖ్యమైన ట్రెండ్ ఏంటంటే జంజీ జోరు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూడకుండా వ్యవస్థలోని లోపాలపై గడమెత్తిన యువతరం కొన్ని దేశాల్లో ప్రభుత్వాలనే మార్చేయగలిగింది. కెన్యా, ఇండోనేషియా, మెక్సికో, పెరు, బల్గేరియా, నేపాల్, మొరాకో ఇలా చాలా దేశాల్లో కుర్రాళ్ళు ఈ ఏడాది నిరసనల బాట పట్టారు. యువత దెబ్బకు నేపాల్, మడగాస్కర్, బల్గేరియా దేశాల్లో ప్రభుత్వాలే మారిపోయాయి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూసే రోజులు పోయాయి. వ్యవస్థలో లోపం ఉంటే ప్రభుత్వం పీఠం కదలాల్సిందే అని డిసైడ్ అయింది యువత. ఒక్క దేశం కాదు, 2 దేశాలు కాదు, ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రభుత్వాలనే కుప్పకూల్చిన ఏడాది 2025. మొదటి సీన్ మన పొరుగున ఉన్న నేపాల్. ప్రపంచంలోని ఏకైక హిందూ దేశం, కానీ అక్కడ జరిగింది ధర్మయుద్ధం కాదు, అవినీతిపై యుద్ధం. నేతల పిల్లల ఆస్తుల ప్రదర్శన, ప్రజాధనం దుర్వినియోగం యువత రక్తాన్ని మరిగించాయి. తమ ఆవేదన చెప్పుకుందామంటే సోషల్ మీడియాపై బ్యాన్ విధించింది ప్రభుత్వం. అంతే, ఆ ఒక్క నిర్ణయం నేపాల్ యువతను రోడ్ల మీదకు తెచ్చింది. ప్రజానిధుల దుర్వినియోగంతో విసిగిపోయిన యువత తమ ఆక్రోశాన్ని వెలుబుచ్చడానికి ఉన్న ఏకైక మార్గమైన సోషల్ మీడియాను ప్రభుత్వం నిషేధించడంతో రగిలిపోయింది. యువతీ యువకులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగారు. ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు. మా గొంతు నొక్కుతారా అంటూ వీధులెక్కిన యువత దాటికి ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. సెప్టెంబర్ 8న ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేయక తప్పలేదు. యువత పంతం నెగ్గింది. తాము కోరుకున్న సుశీలా కార్కీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు. కానీ ఈ విజయానికి ఖరీదు ప్రాణాలు. 12 ఏళ్ల చిన్నారితో సహా 76 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసు తూటాలకు 34 మంది యువ కిషోరాలు నేల రాలాయి. ఇది కేవలం మార్పు కాదు, రక్తంతో రాసిన చరిత్ర. ఇక యూరప్లోనూ అదే పరిస్థితి. బల్గేరియా యూరప్ అంటేనే ప్రశాంతత అనుకుంటాం, కానీ అక్కడ కూడా జంజీ సెగ తగిలింది. కారణం బడ్జెట్. డిసెంబర్ 1న ప్రభుత్వం పన్నులు పెంచింది. పింఛన్ల భారం జనంపై వేసింది. మాకొద్దు ఈ ప్రభుత్వం అంటూ 50,000 మంది యువత బల్గేరియా రాజధానిని ముట్టడించారు. దీంతో అక్కడ ప్రాంతం అంతా అట్టుడికిపోయింది. ప్రభుత్వం దిగొచ్చి బడ్జెట్ను వెనక్కి తీసుకుంది, కానీ యువత మాత్రం ఆగలేదు. బడ్జెట్ కాదు, ప్రభుత్వమే మారాలి అని భీష్మించారు. ఫలితం డిసెంబర్ 11న ప్రధాని జలియాజ్కోవ్ రాజీనామా. దీంతో ప్రభుత్వం పడిపోయింది. అటు ఆఫ్రికాలోని మెడగాస్కర్లోనూ అదే సీన్. కరెంట్ లేదు, నీళ్లు లేవు, కానీ యువతలో ఆవేశం ఉంది. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు హై ప్రొఫైల్ లీడర్లే టార్గెట్గా ఉద్యమం సాగింది. చివరకు సైనిక జనరల్ రుఫిన్ జఫిసాంబో కొత్త ప్రధానిగా పగ్గాలు చేపట్టేదాకా యువత పోరాటం ఆపలేదు. కొన్ని చోట్ల ప్రభుత్వాలు మారాయి, మరికొన్ని చోట్ల ఇంకా యుద్ధం నడుస్తూనే ఉంది. ఇండోనేషియాలో విద్యార్థులు వర్సెస్ ఆర్మీ అన్నట్లుగా ఉంది. సైన్యానికి అనుకూలమైన చట్టాలు, భూమి, భవనాలపై ఏకంగా 250% పన్ను పెంచారు. దీంతో ఒక్కసారిగా లక్షలాది మంది జకార్తా పార్లమెంట్ను చుట్టుముట్టారు. ఇంకా నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. మెక్సికోలో ఒక పక్క మాదక ద్రవ్యాల హింస, మరో పక్క మేయర్ హత్య. ఇంత జరుగుతోన్న ప్రెసిడెంట్ క్లాడియా మౌనం యువతకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఆన్లైన్ ప్రపంచంలో పెరిగి అభివృద్ధిలో కీలకంగా ఉన్న జంజీ యువత ఈ ఏడాది తమ ఆవేశాన్ని వీధుల్లోకి తెచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. జంజీ చేపట్టిన నిరసనలు పలు దేశాల్లోని ప్రభుత్వాలను గద్దెదించాయి. ఇంతకు ముందు ఎన్నడూ జరగని రీతిలో ప్రభుత్వాలను యువత ప్రశ్నిస్తోంది. నేపాల్, మెక్సికో, మెడగాస్కర్, మొరాకో వంటి దేశాల్లో చెలరేగిన జంజీ ఆందోళనలు ఆయా దేశాల వ్యవస్థల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని తెలియచేస్తున్నాయి. మొరాకోలో పరిస్థితి మరీ విచిత్రం. ప్రజలకు విద్య, వైద్యం ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ 2030లో జరిగే ఫిఫా వరల్డ్ కప్ కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తోంది. మాకు ఫుట్బాల్ వద్దు, ఫ్యూచర్ కావాలి అంటూ జెడ్ 212 పేరుతో యువత అక్కడ ప్రభుత్వంపై దండయాత్ర చేస్తోంది. మొరాకోలో తీవ్రమైన ఆర్థిక మందగమనం ఏర్పడింది. నిరుద్యోగం పెరిగిపోయింది. ప్రజాసేవల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా అక్కడి యువత ఒక్కటైంది. జంజీ 212 అనే బ్యానర్పై ఏకమైంది. డిజిటల్ నెట్వర్క్ల ద్వారా ఒకరినొకరు కలుపుకొని గళమెత్తారు. ఇక మెక్సికోలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. నవంబర్లో అక్కడ ఒక స్థానిక మేయర్ దారుణ హత్యకు గురయ్యారు. దీంతో మెక్సికోలో వేలాది మంది యువకులు ఆగ్రహంతో ఊగిపోయారు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. దేశంలో పెరిగిపోతున్న నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. ఈ దాడుల్లో 10ల సంఖ్యలో
యువకులు గాయపడ్డారు. జంజీ నిరసనలకు ఒక్కో దేశంలో ఒక్కో కారణం ఉండొచ్చు, ప్రతి దేశంలో వేరువేరు సమస్యలు ఉండవచ్చు, కానీ ఆందోళనల విషయంలో మాత్రం యువత అంతా కలిసికట్టుగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఒకే తాటిపైకి వచ్చారు. వివిధ రకాల ఆన్లైన్ టూల్స్, యాప్స్ ఉపయోగించి తమ దేశ సమస్యల్ని బహిర్గతం చేయడంలో ఈ తరం యువత గొప్ప విజయం సాధించింది. ప్రభుత్వాలు తమ గొంతు నొక్కాలని చూసినా వారు ఆగలేదు. కొన్ని దేశాల్లో ఇంటర్నెట్ను నిలిపివేసినా వారు భయపడలేదు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా, హ్యాష్ట్యాగ్ల ద్వారా యువత ఐక్యంగా పోరాడారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి భవిష్యత్తుపై పడింది. వచ్చే ఏడాది అంటే 2026లో నేపాల్తో పాటు పలు దేశాల్లో కీలకమైన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఉద్యమాలు చేసిన యువత రేపు తమ ఓట్ల ద్వారా రాజకీయాన్ని ఎలా మారుస్తారోనని ప్రపంచం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నేపాల్ నుంచి న్యూయార్క్ దాకా 2025 మనకు నేర్పిన పాఠం ఒక్కటే: యువత చేతిలో స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు, ప్రభుత్వాలను మార్చే స్మార్ట్ పవర్ కూడా ఉందనేది అర్థమైంది. వారికంటూ ఒక స్పష్టమైన డిమాండ్ ఉంది. దాన్ని వినకపోతే చరిత్ర పునరావృతం కాదు, చరిత్ర తిరగరాయబడుతుంది. ఎందుకంటే అది జంజీ.